హే బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి ఎవరైతే స్కిన్నీగా ఉన్నారో సన్నగా ఉన్నారో, వెయిట్ గెయిన్ అవ్వడానికి బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చినారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిట్నెస్ ఎంటర్టైన్మెంట్ కోసం. నా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చాలామంది వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంటూ ఉంటారు. సో వాళ్ళు నేను చెప్పినట్లు చేస్తే కంపల్సరీ మీరు వెయిట్ గెయిన్ అయితే అవుతారు. ఇదైతే నేను గ్యారంటీ ఇస్తున్నా. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన వచ్చేసి జస్ట్ మీరు తినే ఫుడ్ని నేను చెప్పినట్లు తింటే కంపల్సరీ మీరు వెయిట్ గెయిన్ అయితే అవుతారు. ఫస్ట్లీ మార్నింగ్ మీల్తో స్టార్ట్ చేసినట్లయితే మీరు వచ్చేసి మార్నింగ్ ఒక షేక్ అయితే చేసుకోండి. ఆ షేక్లో 80 గ్రామ్ ఓట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసుకోవాల్సింది. 80 గ్రామ్ ఓట్స్ మీరు కంపల్సరీ అదైతే మీరు మెజర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఒకవేళ ఏదైనా మాస్ గెయినర్ కానీ ఏదైనా వే ప్రోటీన్ కానీ వాడుతున్నట్లయితే అది ఒక స్కూప్ అయితే వేసుకోండి. ఒకవేళ వాడకపోతే ఏం అవసరం లేదు, వేసుకోవద్దండి. నెక్స్ట్లీ ఒక 10 గ్రామ్స్ బాదం అయితే వేసుకోండి. దాని తర్వాత 10 గ్రామ్ పంప్కిన్ సీడ్స్ అయితే వేసుకోండి. దాని తర్వాత 10 గ్రామ్ ఫ్లాక్ సీడ్స్ అయితే వేసుకోండి. ఓకేనా? ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 బనానాస్, మీడియం సైజ్ బనానాస్ ఒక 2 అయితే వేసుకోండి. దాని తర్వాత ఒక 30 గ్రామ్ పీనట్ బటర్ వేసుకొని దీంట్లోకి మీకు ఎంత మిల్క్ కావాలో అంత మిల్క్ వేసుకొని, ఒకవేళ మీకు మంచిగా ఎక్కువ థిక్గా కావాలనుకుంటే తక్కువ వేసుకోండి, లేదు ఇంకా మంచి షేక్ కావాలనుకుంటే ఎక్కువ మిల్క్ వేసుకొని మంచి షేక్ చేసుకొని మీ మార్నింగ్ షేక్ అయితే కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ మీల్. ఇది సెకండ్ వచ్చేసి ఒక 1.5 to 2 hours గ్యాప్ ఇచ్చేసి మంచి ఫ్రూట్స్ అయితే తీసుకోండి. మంచి క్యాలరీస్ ఉండే ఫ్రూట్స్ అయితే తీసుకోండి. ఓకేనా? మీకు మంచిగా ఎనర్జీ ఇచ్చేది లైక్ వాటర్ మిలన్, పపాయ, పొమోగ్రానేట్, ఇవన్నీ మంచి కార్బోహైడ్రేట్, మంచి గ్లూకోజ్ లెవెల్ పెంచుతుంది కాబట్టి ఇదైతే తీసుకోండి. దీని తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ మీల్ వచ్చేసి 400 గ్రామ్స్ వైట్ రైస్, దాంతోపాటు వచ్చేసి 150 to 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ కానీ, ఫ్యాటీ మటన్ కానీ, ఫ్యాటీ ఫిష్ కానీ, వీటిలో ఏదైనా ఒకటి చూస్ చేసుకొని మీరు ఆల్టర్నేట్గా మార్చుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇదైతే మీరు తీసుకోండి. వాటితో పాటు బీన్స్ కానీ ఇంకా ఏమన్నా వెజ్జీస్ కానీ ఏమన్నా ఒకటి మీరు తినండి. ఇది మీ ఆఫ్టర్నూన్ మీల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మీరు నైట్ లోపు ఒకసారి ఒక స్వీట్ పొటాటో కానీ, నార్మల్ పొటాటో కానీ, స్వీట్ పొటాటో అయితే బిగ్ సైజ్ అయితే ఒక 3 తినండి, మీడియం సైజ్ అయితే 4 to 5 అయితే తినండి. నార్మల్ పొటాటో కూడా సేమ్ అంతే. ఇది మంచి కార్బోహైడ్రేట్ అయితే ఇస్తుంది మీకు. దీని తర్వాత మీరు ఒకవేళ వర్కౌట్ ఏమైనా జిమ్కి వెళ్ళాలంటే వెళ్ళండి, మార్నింగ్ టైం వెళ్ళాలంటే కూడా వెళ్ళండి. నైట్కి మీరు వచ్చేసి 2 to 3 చపాతీస్, హోల్ వీట్ చపాతీ, వైట్ చపాతీ కాదు, బ్రౌన్ చపాతీనే. దాంతోపాటు వచ్చేసి 6 whole eggs, దాంతోపాటు ఒక క్యారెట్, 2 to 3 క్యారెట్ అయినా ఓకే, మీకు మంచి ఫైబర్ కోసం అది. ఓకేనా? తర్వాత ఒక 1 to 1 hour 1.5 hour గ్యాప్ ఇచ్చేసి మంచిగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తినండి. దీంతో మీ డే అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇన్ని క్యాలరీస్, ఇంత ప్రోటీన్ ఇచ్చి మంచి వర్కౌట్ చేస్తున్నట్లయితే కంపల్సరీ మీకు ఒక 1 to 1.5 monthలోనే మీ వెయిట్ గెయిన్ అండ్ మంచి మజిల్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే అడగండి, నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. ప్లస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.